నేల, నీరు, రైతు భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తున్నామని ఈ కోవలోనే కర్షకుల అభివృద్ధికి కృషి చేస్తామంటూ వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ ముందుంచారు. రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో వ్యవసాయ అనుబంధ శాఖలు పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించినట్లు ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ను 53,752 కోట్ల రూపాయల అంచనాలతో మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయ శాఖకు 12,152 కోట్లు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,276 కోట్లు, ఉద్యాన శాఖకు 1,123 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు, మార్కెటింగ్ శాఖకు 515 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,121 కోట్లు, మత్స్యశాఖకు 523 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. స్వర్ణాంధ్ర 2047 సాధనకు సాగు రంగాన ఫార్మర్స్ అగ్రిటెక్ ప్రధాన సూత్రంగా ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు కృత్రిమ మేధ, డీప్ టెక్నాలజీ, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలు వంటి సాంకేతికతను ఉపయోగించుకుంటామని తెలిపారు. డిజిటల్ పద్ధతులు పాటించడం, సాంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటలను మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, అధిక విలువలు జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలుగా స్వీకరించాం. స్థిరమైన సాగునీటి సౌకర్యాలు కల్పనకు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ రంగం వాటా 33.20% 5,39,454 కోట్లు సాధించినట్లు అచ్చెన్నా తెలిపారు. ఉద్యాన పంటలు పండించే రైతులకు స్థిరమైన ఆదాయం వస్తున్నందున ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అరటి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. 1.2 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతులతో ప్రపంచ అరటి మార్కెట్ లో ప్రత్యేక గుర్తింపు పొందింది. వరి, పామాయిల్ తోటల్లో కోకో వంటి అంతర పంటలను ప్రోత్సహిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్బుగా అభివృద్ధి చేసి కోకో సిటీని ఏర్పాటు చేసి చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాంప్రదాయ పంటల నుంచి ఉద్యాన వాణిజ్య పంటల కింద 5 లక్షల ఎకరాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు 1,00,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టును ప్రైవేట్ పెట్టుబడులు, కేంద్ర సహాయంతో అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్లు కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులకు అదనపు ఆదాయం తెచ్చే పాడి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. కానీ అవసరమైతే అదనంగా ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా ఏపీ 21,246 కోట్ల ఆదాయం పొందుతోందని, మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆక్వాకల్చర్ అభివృద్ధి, మంచినీటి చేపల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లాలో 88.08 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణంలో ఉంది. చేప పిల్లల విడుదల, ఐస్ బాక్సులు, ఫిష్ సీడ్ ఫాముల నిర్వహణ, పడవల మరమ్మతులు, ఏరేటర్లు, కోల్డ్ స్టోరేజ్లు, చెరువుల ఆటోమేషన్ వంటి కార్యక్రమాలను ప్రతిపాదించాం. ఎన్టీఆర్ జలసిరి కింద 2026-27లో రైతులకు ఉచితంగా బోర్లు వేయడంతో పాటు మోటార్లు పంపిణీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.